రైట్ 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 టెక్నికల్ ఇష్యూ వచ్చింది. మనతోటి జనసేన పార్టీ నాయకులు మొర్రాబ్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు గుడ్ మార్నింగ్. బ్రహ్మనాయుడు సురేష్ గారు, నిన్న కాంగ్రెస్ పార్టీ 114 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్కి సంబంధించి 5 పార్లమెంట్ స్థానాలు కూడా ప్రకటించింది. సో ఏ మేరకు చూడొచ్చు, వైసీపీ ఓట్ బ్యాంకుని ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశం ఉంటుంది? అందులో ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశాన్ని పెద్ద ఎత్తున తెర మీదకు తీసుకొని వస్తూ అటు షర్మిలారెడ్డి, సునీతారెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలు పెట్టారు. అటు రాయలసీమలో వివేకానందరెడ్డికి సంబంధించి కొంత సానుభూతి ఉంది. సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మరి ఏ మేరకు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వైకాపా ఓట్ బ్యాంకుని ఏ మేరకు వాళ్ళు చీల్చే అవకాశం ఉంటుంది? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్ అండి. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏ పార్టీ వాళ్ళని ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళ అభ్యర్థుల లిస్టు తయారు చేసుకోవడం, ప్రకటించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుందండి. అందులో భాగంగా కాంగ్రెస్ కూడా చేసింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా కొద్దిగా లేట్ అయినట్టే ఉన్నారు. బట్ వాళ్ళకి ఈ ఎలక్షన్ పెద్ద ప్రయారిటీ ఏం కాదు. పోటీ పెట్టాలి కాబట్టి పోటీ పెడతారు. అయితే ఏంటంటే వైఎస్ఆర్సిపి ఓట్లు చీలుతాయా అని మీరంటే ఆయన కాదు, ఏదో వాళ్ళ ఇంటి పేరు కూడా మార్చి చెప్తున్నారు. షర్మిలమ్మ గారు ఎవరు సభ్యులు. వైఎస్ఆర్సిపి ఓట్లు తప్పనిసరిగా చీలుతాయండి. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చెట్టు నుంచి పుట్టినవే ఇవన్నీ. కాకపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెసా లేకపోతే ఏంటని వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఈ రోజు అవ్వడానికి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన భిక్ష అండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన సీఎం పదవిని, తండ్రి గారు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని ఆయన సంపాదన అనేది విచ్చలవిడిగా సంపాదన పెంచడం జరిగింది. ఎందుకంటే 2004లో వాళ్ళ అఫిడవిట్లు చూస్తే 2004 తర్వాత వాళ్ళ ఆదాయాలు ఏ రకంగా పెరిగాయి అబ్నార్మల్ గా అది చెప్పలేము. ఎంత పర్సంటేజ్లో కూడా కొలమానంగా అందలేనటువంటి డబ్బు పెరిగిపోయింది. ఏమంటే వ్యాపారాలు చేసేవంటారు. 2024 ముందు వ్యాపారాల్లో డబ్బు రాలేదు. బట్ 2024 తర్వాత వ్యాపారాలు చేశారు, సంపాదించారు. ఆ విషయం అది వదిలేయండి, దాని గురించి మనకు అనవసరమైన విషయం. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఉన్నారో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ అభిమానులే ఉన్నారండి. సో ఆ కాంగ్రెస్ అభిమానులు ఈరోజు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈరోజు వైఎస్ షర్మిల గారు, ఆ ఇంటి పేరు నాకు సిరిపల్లి ఏదో చెప్తున్నారు, నాకు తెలియదు ఆ ఇంటి పేరు, వాళ్ళ ఇప్పుడు ప్రస్తుత ఇంటి పేరు అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ముసురుపల్లి షర్మిల అని చెప్తున్నారు. ముసురుపల్లి షర్మిల గారు అని చెప్తున్నారు పెద్దలు. అయితే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి ఎలాగా మరి భర్త ఇంటి పేరే వస్తుంది, కానీ ఆ రక్తం అయితే పోదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది అందులోకి చదువుకున్న వాళ్ళు లేదా పొలిటికల్ గా ఉండే వాళ్ళు ఏదైతే ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుని, పుట్టిన ఇంటి పేరునే కంటిన్యూ చేస్తారు. చాలా మంది ఇప్పుడు ఆఫీసర్స్ కానీ ఎవరినైనా మీరు చూడొచ్చు. అది ఇంటి పేరు ఎవరిది ఏది ఉంచుకోవాలంటే అది ఉంచుకోవచ్చు. ఆ భర్తదే ఉంచాలని ఏం రూల్ ఏం లేదు ఎక్కడ కూడా. కాకపోతే మనకి ఈ సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు బట్టి వెళ్తా ఉన్నాయి తప్ప అది ఉంచాలని రూల్ ఏం లేదు. అయితే ఏంటంటే వీళ్ళ అవసరానికి ఇప్పుడు షర్మిలాని ఇంటి పేరు మారుస్తారు, అది ఒక వ్యక్తిత్వ హననం చేస్తారు. అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే వీళ్ళకి అధికార దాహం తప్ప ఏం లేదండి. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కాంగ్రెస్ నుండి అలాగే బదలాయింపు జరిగింది వైఎస్ఆర్సీపీకి. లీడర్స్ కానివ్వండి, లేదంటే ఓటర్లు కానివ్వండి. ఇప్పుడు ఏమైనా ఓటు చీలితే అదే చీలుతుంది. ఎందుకు చీలుతుందని నేను చెప్తున్నానంటే, షర్మిలమ్మ ఈయన మన ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండేటప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారండి ఆవిడ. జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పేసి వాడవాడలా తిరుగుతూ ప్రతి ఒక్క అమ్మని, అక్కని, అవ్వని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి మా అన్నను గెలిపించండి అని చెప్పేసి తిరిగిన వ్యక్తి ఈరోజు మా అన్న దుర్మార్గుడు, అసలు అవినీతి పరుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని చెప్పేసి సొంత స్వయాన తోడ పుట్టిన చెల్లెలే నీకు చెప్తుంటే ఎంతో కొంతమంది ఆలోచిస్తారండి. ఎంతో కొంతమంది కాదు, చాలా ఎక్కువ మంది ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బ్రహ్మనాయుడు గారు లేకపోతే ప్యానల్లో ఉన్న సభ్యులు వాళ్ళు నేను చెప్పిస్తే దానికి స్వయాన తోడ పుట్టిన చెల్లెలు, అన్న కోసం అంత కష్టపడిన చెల్లెలు ఈరోజు చెప్తుందంటే ఆ మాటకి వెయిట్ ఉంటుందని నేను తప్పనిసరిగా నమ్ముతాను నేను. అందుకని చెప్పేసి షర్మిలమ్మ చాలు, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ప్రతిపక్షాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి మరి పని లేదండి. ఆయన విమర్శించే పని లేదు. నేనైతే చెప్తున్నాను.
వాళ్ళ శర్మిలమ్మ సరిపోతుంది, ఎలాగ రేపు క్యాంపెయిన్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా మూడో విషయం వచ్చేసరికి ఇంకొక చెల్లెలు ఉందండి. ఆవిడ కూడా చెప్తుంది, మా అన్న మర్డర్లు చేసిన వాళ్ళు పక్కనే పెట్టుకొని వాళ్ళు రక్షిస్తున్నాడు, నేను చంపాను బాబు అని చెప్పేసి చెప్తే ఆవిడ చంపినాడు రైటేనంట, కానీ ఎవరైతే చంపాడో ఆ వ్యక్తి నన్ను పలానా వాళ్ళు చంపమంటే చంపానని చెప్తే ఆ వ్యక్తులు కాదంట. అంటే ఆయన చెప్పిన మాటలు ఆవిడ చెప్తుంది, చాలా తేటతెల్లంగా క్లియర్ గా చెప్తుంది మా అన్న ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారని. ఇన్ని చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కాంగ్రెస్ ఓట్లు చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఓట్లు తీసుకెళ్లిపోతారా, లేకపోతే జనసేన ఓట్లు తీసుకెళ్లిపోతారండి? అది ఎవరికైనా అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. అదే కాంగ్రెస్ ఓట్లే కాంగ్రెస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ తీసుకెళ్తారు, అది కామన్. అది ఎవరైనా జనసేన తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అని కాంగ్రెస్ నిలిచే పరిస్థితి ఉండదు, ఎప్పుడు లేదు. పైగా ఇప్పుడు వాళ్ళ సొంత తోడబుట్టిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది సరిపోద్దండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ రకరకాల వర్గాల వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. ఉద్యోగస్తులు కానీ లేదంటే ఇంకా రకరకాల వ్యాపార మిడిల్ క్లాస్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈయన ఓన్లీ ఏంటంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ మీద పెన్షన్లు ఇస్తున్నాం అని ఆధారపడి ఉన్నారు. ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వల్ల వైఎస్ఆర్సీపీకే దెబ్బ పడుతుంది. ఎందుకంటే అనాథగా 40-42 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అది పార్టీషన్ అయిన ఓటు కాంగ్రెస్కి వేయరు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అవసరమైతే అలా తెలుగుదేశం పెంచుకుంటూ వచ్చారే తప్ప అది ఎప్పుడు కాంగ్రెస్కి వేయరండి తెలుగుదేశం వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఒకటి ఏదో ఉందంటే, మాకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి, అసలు నాయకులేంటి, ఈ వ్యవస్థ ఏంటి, దేని మీద నమ్మకం లేదు. ఆయన ఒక మోనోపోలి, ఒక మానిటర్ లాగా లేదంటే ఒక నియంత లాగా ఈ మనిషి ఏదైతే ఉన్నాడో ఆ నియంత పోకడలు మా పవన్ కళ్యాణ్ గారికి నచ్చక వెరీ బిగినింగ్ నుంచి ఆయన గురించి, ఆయన సీఎం అవ్వకముందు ఆయన గురించి తెలిసే మాకు అందరికి చెప్తున్నాడు, ఇలాంటి వ్యక్తులు ఉంటే మన రాష్ట్రం నాశనం అయిపోద్ది, జాగ్రత్త సుమా అని చెప్పేసి మాకు మొదటి నుండి హెచ్చరిస్తున్నారు. కాబట్టి జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాటలు విని ఆయన భావజాలం నచ్చి తయారైన వాళ్ళు కాబట్టి ఈయన జన్మలో జగన్మోహన్ రెడ్డికి ఓటే. అలాగే టీడీపీది కూడా వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారండి? వాళ్ళే ఓట్లు చీల్చుకుంటారు బ్రహ్మనాయుడు గారు, ఇందులో అనుమానం లేదు. రేపు 2024లో బ్రహ్మాండమైన మెజారిటీ. ఎందుకంటే నేను గ్రామాల్లో వెళ్తున్నాను కాబట్టి ప్రతి మారుమూల గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్నాను, డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్నాను, అలాగే ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. కాబట్టి మనం టీవీలో కూకొని మాట్లాడడం సరికాదనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ ఓట్లు వైఎస్ఆర్సీపీ ఓట్ల నుంచి కాంగ్రెస్ ఎంతో కొంత పర్సెంటేజ్ 3-4% ఈజీగా వెళ్ళిపోతుందండి. రైట్, మనతోటి తెలుగుదేశం నాయకులు శ్రావణ్ ఉన్నారు. శ్రావణ్